నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. గత కొద్ది రోజులుగా టీటీడీ లడ్డులో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో ప్రసాదంగా ఉన్న లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత సిట్ వేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి విచారణలో తేలిన తర్వాత కిరాక్ ఆర్పి ఒక ఆమె మంత్రి అని వదిలేయండి, ఎమ్మెల్యే అని వదిలేయండి, ఇక్కడ పార్టీల గురించి కూడా నేను మాట్లాడడం లేదు. కిరాక్ ఆర్పి అనే మూర్ఖుడు వాడు ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, భారతదేశంలో నేను ఒక స్త్రీని గౌరవించాలి. అదే ఒకవేళ నీ తల్లి అయినా, నీ అక్క అయినా, మీ చెల్లి అయినా నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఒక ఆడియో విందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. రోజా పువ్వులే లడ్లు వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. ఓకే, ఇప్పుడు ఈయన కిరాక్ ఆర్పి ఏమంటుండంటే, రోజా కొవ్వునే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే లడ్డులో కలిపిర్రు. ఎందుకంటే నా దృష్టిలో ఆమె పందితో సమానం అంట. ఇక్కడ ఆమె మంత్రి, ఎమ్మెల్యేనా, వైసీపీనా, వీడు టీడీపీనా, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఒక స్త్రీని గౌరవించాల్సిన విషయం ఇక్కడ ఎంతైనా ఉంది. ఎందుకు హిందువులు దీని మీద స్పందించడం లేదు? ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రసాదాన్ని అవమానిస్తుంటే ఆ కిరాక్ ఆర్పి గారిని ఎందుకు ప్రభుత్వాలు వదిలేస్తున్నారు? అంటే టీడీపీలో ఉన్నవారు సనాతన ధర్మాన్ని అవమానించవచ్చు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు కిరాక్ ఆర్పిని అని నేను అడుగుతున్నా. ఇక్కడ రోజాను అన్న విషయం గురించి నేను అడుగుతున్నా. ఒక స్త్రీని గౌరవించని వాడు టీడీపీలో ఉన్నాడు, వాళ్ళు స్త్రీలను గౌరవిస్తారా? నువ్వు క్వశ్చన్ చేయి, కానీ పంది లేకపోతే అట్లనే అట్ ద సేమ్ టైం వాడు దేవుణ్ణి కూడా అవమానిస్తున్నాడు. ప్రసాదంలో రోజా కొవ్వు కలిసిందంట, ఆమె పందితో సమానం అంట. అంటే ఆ ప్రసాదానికి వాడు ఇచ్చే విలువ ఏంటంటే పంది కొవ్వు కలిసింది, లేదంటే మనుషుల కొవ్వు కలిసింది అని మాట్లాడుతున్నప్పుడు కిరాక్ ఆర్పిని ఎందుకు ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి? వాడి కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాయా? ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, దేవుళ్ళను అవమానిస్తూ ఉంటే, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో రోజా కొవ్వు కలిసింది ఎందుకంటే ఆమె నా దృష్టిలో పంది కాబట్టి అని ఈ కిరాక్ ఆర్పి మాట్లాడుతుంటే, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అది ఇది కొవ్వు కలిసింది అని పోయి మెట్లు కడిగి అవన్నీ చేసాడు కదా. మరి ఇప్పుడు కిరాక్ ఆర్పి పంది కొవ్వు కలిసింది ఎందుకంటే రోజా నా దృష్టిలో పంది అని అంటున్నప్పుడు, మనుషుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అన్నప్పుడు కిరాక్ ఆర్పిని ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు? మీకు వినపడ్డం లేదా? ప్రధాని నరేంద్ర మోడీకి వినపడ్డం లేదా? ఇవన్నీ కిరాక్ ఆర్పిని ఇంత చిల్లరగాళ్ళను పార్టీలో పెట్టుకుంటే మరి ఇట్లనే అయిపోతుంది, చిల్లరగా అయిపోతుంది. మరి మొత్తం ప్రసాదాన్ని అవమానిస్తుంటే హిందువులు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థమైతలేదు. తిరుపతికి ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని వస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు కిరాక్ ఆర్పి ప్రసాదం గురించి నా దృష్టిలో రోజా పంది, రోజా కొవ్వు అందులో కలిసిందంటే మరి మీరాదంలో రోజా కొవ్వు కలిసింది అంటుండ కిరాక్ ఆర్పి. ఆమె దృష్టిలో ఆమె పంది అంట, అంటే పంది కొవ్వు కలిసింది అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? హిందువులు ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు? అంటే కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తుందానా, లేదంటే దీని వెనుక మోడీ ఉన్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడా, లేకపోతే కిరాక్ ఆర్పి పెద్ద తోపు అనుకుంటున్నారా? ప్రసాదాన్ని అవమానించి మాట్లాడుతుంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు అనుకుంటా నేను. అందుకనే అనిష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి గౌరవిస్తలేడు, ఇక్కడ ఆ ప్రసాదాన్ని గౌరవించలేదు, ఒక స్త్రీని గౌరవించలేదు. వాడు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. నా దృష్టిలో రోజా పంది అంటే పంది కొవ్వు అందులో కలిసిందా? పోనీ మనిషి కొవ్వు అందులో కలిస్తే ప్రసాదం ఎట్లా తింటున్నారు? వీళ్ళ గొడవల మధ్యలోకి ఈ ప్రసాదాన్ని లాగడము, అట్లనే ఒక స్త్రీని ఇలా మాట్లాడడము, ఇది ఎంతవరకు కరెక్ట్? అరే కిరాక్ ఆర్పి, నువ్వు నేర్చుకున్న ధర్మం ఇదేనా? మీ తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద ఇదేనా నీకు? లేదంటే సోషల్ మీడియా మీద పడి, లేకపోతే ఊర్ల మీద పడి, లేకపోతే ఇష్టానుసారంగా నువ్వు తిట్టునాయినా అని నీకు నేర్పించిరా చిన్నప్పటి నుండి? ఇదేనా నువ్వు నేర్చుకుంది? స్త్రీలకు గౌరవం ఇవ్వడం నువ్వు నేర్చుకోలేదా? నీ ఇష్టానుసారంగా పిచ్చోళ్ళ లెక్క మాట్లాడడం నేర్చుకున్నావా? ఒక ఆడామను పంది అని నువ్వు అనొచ్చా? మరి ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు సనాతన ధర్మంలో ఉన్న లడ్డు ప్రసాదం గురించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వము
ఉంది అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, హిందువులు కూడా ఊరుకోరు. కిరాక్ ఆర్పి నీకే నేను చెప్పేది, వార్నింగ్ ఇచ్చేది కూడా నీకే. ఇంకొకసారి దేవదేవతలను కానీ లేకపోతే ప్రసాదం గురించి కానీ స్త్రీలను అవమానపరిచే విధంగా కానీ నువ్వు మాట్లాడితే ప్రభుత్వాలు సహిస్తాయేమో కానీ మేం మాత్రం సహించము. దయచేసి ప్రభుత్వాలు కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, దీని మీద స్పందించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ఇంకొక చిన్నగా విందాం, చూడండి ఆయన ఏం మాట్లాడిండో. మళ్ళీ మళ్ళీ అంటున్నాడు అదే మాట, ఒక్కసారి వినండి. వాడారు రోజా పువ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సఫలం అవుతున్నట్టుంది. ఒక్కసారి వినండి. హిందూ సమాజం రోజా పువ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సఫలం అవుతున్నట్టుంది. నా దృష్టి పందితో సమానం. పంది పువ్వునే లడ్లో వాడారు, రోజా పువ్వునే. చూడండి వాడు ఏమంటున్నాడో, పంది కొవ్వునే లడ్డులో వాడారు అంటే, నా దృష్టిలో రోజా పంది కాబట్టి ఆ కొవ్వును అందులో వాడిండ్రు కాబట్టి అందుకే ఆమె రోజా సంబరపడిపోతుందేమని. మరి వీడెందుకు సంబరపడుతున్నాడు? వీనికి రావాల్సింది కోపం కదా. జంతువుల కొవ్వు కలిసింది అంటే వాడొక నిజమైన హిందువు అయితే మళ్ళీ ఆ ప్రసాదం గురించి ఇంత అనుచిత వ్యాఖ్యలు చెయ్యడు. పంది కొవ్వే కలిసింది అని చెప్పేసి మాట్లాడతారా? మీరే ఆలోచించండి. వీటి మీద ప్రభుత్వం స్పందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఈ కుల మతాల గొడవలే చాలా పెద్దగా అయిపోయి అందరూ కొట్టుకొని విడిపోయే వరకు వస్తుంది. నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులైతే రాజకీయాలు, ఈ మతాల గొడవలలో మొత్తం భారతదేశంలో 90% శవాలు మిగులుతాయేమో గొడవలు పడి కొట్టుకొని. సో ఆలోచించండి ప్రజలారా, మీరు స్పందించండి. ఆ కిరాక్ ఆర్పీని ఎంకరేజ్ చేయకండి. ఇట్లా స్త్రీలను అవమానించినట్టు మాట్లాడడం, ఆ ప్రసాదాన్ని అవమానించినట్టు మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించి కామెంట్ చేయండి.